ఓవైపు వర్షాల జోరుతో వ్యవసాయ సీజన్ కొనసాగుతుంది. మరోవైపు యూరియా సరఫరా లేదంటూ అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో మరోసారి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఇల్లందు ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని మార్కెట్ యార్డ్, కొమరారం, చల్లా సముద్రంలో సబ్ సెంటర్లలో యూరియా సరఫరా చేస్తున్నారు. ఈ 3 చోట్ల యూరియా నిల్వలు లేవు. నిన్న 2 లారీలలో 20 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. యూరియా కోసం రాగా అంతకు రెట్టింపు సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా యూరియా ఇవ్వడం లేదంటూ ఇల్లందు పట్టణంలోని ప్రధాన రహదారికి చేరుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది సార్? మరి నెలల నుంచి తిరిగేటోళ్ళకు ఇబ్బంది ఇరుకులు ఉన్నాం. అరే 3 కట్టలకి ఏమో సరిపోయి సార్. ఒకసారి నువ్వు పొద్దు టిఫిన్ చేసావు, అన్నం తినకుగా పొద్దాకుంటావా? అవునండి, నిమిషానికి ఉండాలి. ఇప్పుడు తల మీద అయితేనే కక్కులు అవుతాయి, లాభం ఏదో. సబ్సిడీ రేట్లకు ఎరువులను రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరే, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరే. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులను సముదాయించి యూరియా సరఫరా మార్కెట్ యార్డుకు తీసుకువెళ్లారు. వ్యవసాయ శాఖ అధికారులకు యూరియా సరఫరా చేయాలని ఆదేశిస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు చూపించి 10 ఎకరాలు అని చెబుతున్నారని, కొందరు యూరియా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులెవ్వరూ యూరియా అమ్మరని, పట్టా చూసే యూరియా సరఫరా చేసేలా చూడాలని ఎమ్మెల్యేతో రైతులు చెప్పారు. 3 కట్టలు మాత్రమే యూరియా ఇస్తే ఏం సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా యూరియా దొరకడం లేదని మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లో సరిపడా యూరియాను సరఫరా చేయకపోతే మద్దూరు మండలంలో ఏవో ఆఫీస్ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ మండల నాయకులు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేకుండా సరఫరా చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు ఆగమయ్యాయని ఆరోపించారు. సీఎం ఇలాకాలో రైతులకు యూరియా అందకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇది పునరావృతమైతే రైతులతో కలిసి ఏవో ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులం ఎంతమంది శాతం మా కోసం చేస్తున్నామా? మేము బతకాలి. అప్పు బ్యాంకు వడ్డీ కట్టమంటాడు, యాడ్ నుంచి కట్టాలి వడ్డీ. ఇదే కట్టలేదు, ఏం లేదు, ఏం చేయాలి? బతకాలా, ఆత్మహత్య చేసుకోవాలా? ఇక్కడ చేసుకుంటారు రెడీ. దమ్ముంటే రామను, ప్రభుత్వం రామను. ఓట్లప్పుడు వస్తారు, ఇప్పుడు ఎక్కువైరు. రైతులు మంచిగా చూసుకోవాలి. రైతు మంచిగా ఉంటారు, రాజ్యం మంచిగా ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకొని ఆకలితో ఉన్నాం. ఇదే కట్ట ఒకటే ఒక్క కట్ట కూడా తీసుకోవాలి. అయ్యారా ఎట్టుకోవాలి. ఈ రైతులకి ఇక్కడ యూరియా కట్టాల కొరత బాగా ఇబ్బందిగా ఉంది. ఆ విషయం మేరకు మేము ప్రతిరోజు ఆధార్ కార్డు, పాస్బుక్ కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఉదయం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ టైం మాత్రం 9 గంటల నుంచి 4 గంటల వరకు యూరియా కట్టలు ఇస్తామని మాకు చెప్తుండటం జరుగుతుంది. కానీ మేము మాత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ వ్యవసాయ ఆఫీస్ కాడికి మేము రావడం జరుగుతుంది. వచ్చి మేమే రైతులమే ఆధార్ మేము కలెక్షన్ చేసుకొని ఒక కమ్యూనిటీగా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్ ప్రకారంగా మేము ఉంటే అధికారులు వచ్చి 7 గంటలకి 8 గంటలకి అధికారులు వచ్చి లారీ రాలేదు, ఇబ్బందులు అది అవుతుంది. అయితే లారీ రాలేదు, లారీ వస్తే మేము మందు కట్టలు ఇస్తామని చెప్తున్నారు. పైన రైతులకు సరిపడ యూరియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతు మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా ఇవ్వడం లేదని, యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
ఎన్నికల ముందు ఓట్లు అడిగిన నాయకులు యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుంటే కనీసం వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రైతు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చొరవ తీసుకొని రాష్ట్రానికి వెంటనే యూరియా వచ్చే విధంగా చూడాలన్నారు. ఒకవేళ యూరియాని కేంద్రం పంపించకపోతే కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలతో అధికారం చేపట్టి రైతులకు రైతు బంధు, రైతు బీమా, కనీసం రైతులకు యూరియా అందించలేకపోతుందని విమర్శించారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో రోజుల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. అందరికి కూడా బేక్ దొరకతలేదు యూరియా అందరికి కూడా బేక్